అందరికీ నమస్కారం అండి. వంటశాలలో సండే రోజు చేసిన వంట చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. అలాగే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆ చికెన్ ఫ్రై ఎలా ఈజీగా చేయాలో చూపిస్తాను. ఎప్పుడైనా మనకు గ్రేవీ కర్రీ కాకుండా ఇలా చికెన్ ఫ్రై చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇప్పుడు ఇలా చికెన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే కొంచెం ఉప్పు అండి మళ్ళీ వేసుకోవాలి కాబట్టి నేను కొంచెమే వేశాను. కొద్దిగా ఉప్పు వేసుకొని అలాగే కారం మనం వేసేటప్పుడు ఒకటేసారి అంటే ఫ్రైకి సరిపడ కారం ఒకటేసారి అయితే వేసుకోకూడదు. ఫ్రైకి మధ్యలో మళ్ళీ కూడా వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను కొంచెమే వేశాను. ఒక పావు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మొత్తం బాగా కలిపేసుకోండి. నేను ఇంకెక్కువసేపు కూడా ఏం నానబెట్టలేదండి. ఇలా కలిపేసి నేను వెంటనే ఇంకా బాండీ పెట్టి చేసేసాను. మనకు ఎక్కువ టైం ఉంటే మీరు నానబెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, వెంటనే చేసేయచ్చు. నేను ఇంకా వెంటనే చేసేసాను. ఒక స్టవ్ మీద మనం కొంచెం మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అప్పుడు మనకు ఎక్కువగా ఫ్రై అవుతుంది, మాడకుండా వస్తుంది. అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి. కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని అందులో షాజీరా అలాగే ఒక ఇలాచీ వేసుకోవాలి. ఎక్కువగా స్పైసెస్ అంటే కారం అట్లా ఎక్కువ లేకుండా నేను సింపుల్గా చేశానండి. ఇంటిల్లిపాది ఈజీగా తినొచ్చు అనమాట. కారం మరీ ఎక్కువగా ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు కదా. అంటే మనం మరీ చప్పగా ఏముండదు, అట్లా కారంగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టామంటే బాగా ఫ్రై అయిపోతాయి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవంతా ఫ్రై చేసుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి అయితే అప్పటికప్పుడు దంచాను. ఇలా అల్లం వెల్లుల్లి కూడా 1 స్పూన్ వచ్చేలాగా మనం తీసుకునే చికెన్ని బట్టి అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా ఇందులో వేసి బాగా కలిపేసేయండి. ఇలా కలిపేటప్పుడు స్టవ్ని అయితే హైలో పెట్టుకోండి. ఇందులోకి కొంచెమైన వాటర్ అనేవి ఊరుతాయి కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఎనికిపోతాయి. మనం స్టవ్ను హైలో పెట్టుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పుదీనా అలాగే కొంచెం కరివేపాకు వేయండి. మనం ముందు నూనెలోనే వేసేస్తే ఇవన్నీ మాడిపోయి నల్లగా అయిపోతాయి అన్నమాట కలరు. ఇలాగ మధ్యలో వేసుకుంటే కలర్ అలాగే గ్రీన్ కలర్గా ఉంటాయి. ఇలా చికెన్ ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం కారం అండి, అంటే ముందు మనం కొంచెం తక్కువ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇట్లా మధ్యలో వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ ఫ్రై అనేది మనకు పీసెస్ అనేవి కలర్ కొంచెం బాగుంటాయి అన్నమాట, ఎర్రగా వస్తాయి కలర్ వచ్చేసి. మనం ఒకటేసారి ముందే అంతా కలిపేసుకున్నాం అనుకోండి, చికెన్ ఫ్రై అంతా కూడా కొంచెం కలరు కొంచెం బ్లాక్గా అట్లాగా ఉంటుందన్నమాట, రెడ్గా అనిపించదు. అందువల్ల మధ్యలో ఒక 2-3 సార్లు మనం కారాన్ని అయితే ఇలా కొద్దిగా వేసుకుంటుండాలి. ఇలా మూత పెట్టాం కదా, ఇలా మనం మూత పెట్టినప్పుడు చికెన్ కొంచెం వాటర్ వస్తుంది, అలాగే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. అంటే మూత అనేది మనం పూర్తిగా పెట్టకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి. కొంచెం ధనియాల పొడి అండి, ఇది ఓన్లీ ధనియాల పొడి వేసాను, ఇంకా గరం మసాలా ఏమీ లేదు. ధనియాల పొడి వేసిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని కొంచెం ఉప్పు మరి కొంచెం కారం, ఇలా మనం కారం మధ్యలో వేస్తున్నప్పుడు చూడండి కలర్ చికెన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే వైట్గా అనేది లేకుండా కొంచెం రెడ్ కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు వాటర్ మొత్తం ఇనికిపోయాయి కాబట్టి ఇప్పుడు ప్లేట్ అనేది మనం పూర్తిగా పెట్టేసేయచ్చు. చికెన్ అయితే బాగా ఫ్రై అయింది, అలాగే బాగా ఉడికింది కూడా. మనం ఫ్రై అయ్యేటప్పుడు ఓన్లీ మనం బాగా ఫ్రై చేసామనుకోండి, మూత పెట్టకుండా ఫ్రై చేస్తే ఏమవుద్దంటే చికెన్ పీసెస్ గట్టిగా అయిపోతే మనం తినేటప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటాయి, పిల్లలు కూడా ఈజీగా తినలేకపోతారు. అందువల్ల మధ్యలో మూత పెట్టుకుంటూనే ఉండాలి. చికెన్ అనేది బాగా మనకు బాయిల్ అవ్వకపోతే డైజెషన్ అయితే అవ్వదండి. ఇలా చేయండి, ఫ్రై చాలా బాగుంటుంది. ఇందులోకి నేను కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసాను. ఇవి మేము మధ్యలో తింటామన్నమాట, కరకరలాడుతూ ఉండాలి. అందుకని నేను స్టార్టింగ్లో అయితే వేయలేదు మిర్చి. అలాగే కొద్దిగా కసూరి మేతి, ఒక హాఫ్ లెమన్ అయితే పిండానండి. నిమ్మకాయ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే ఇంకా స్టవ్ బంద్ చేసుకున్న తర్వాతనే నిమ్మకాయ అనేది పిండాను. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకున్నామంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయింది. మనం నార్మల్ డేస్లో కూడా చేసుకోవచ్చండి. ఇట్లాగా ఫ్రై చేసుకొని మధ్యలో మనం రసం కానీ పప్పుచారు కానీ అలా చేసుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ స్పైసెస్ లేకుండా టేస్టీగా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.